ఇస్తున్నటువంటి ప్రతి విశ్వాసికిని దేవుని సేవకులైనటువంటి వారందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం కొన్ని వచనాలు ధ్యానిస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అనే మాటను మనం చూస్తున్నాం. మరి దేవుని పోలి నడుచుకోవడం అంటే మనం సహజంగా మనం చెప్తాం కదా, యేసుక్రీస్తు పోలిక నాలో రావాలి, యేసుక్రీస్తు స్వరూపం నాలో కలగాలి అని మనము ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఈ పాటలు మనం పాడతాం. నీవుంటే నాకు చాలు యేసయ్య, నీ వెంటే నేనే యేసయ్య అని చెప్తాం. కానీ ఆ పాటలు మాటల వరకే, ఆ పాటలు పెదవుల ద్వారా వచ్చేటువంటి ఆ శబ్దం వరకే పరిమితం అవుతున్నాయి. కానీ మరి పరిపూర్ణంగా యేసయ్యతో నడిచేవారిగా, ఆయన పోలి నడుచుకునేవారిగా ఎవరి జీవితాల్లో కూడా ఆయన పోలిక కనబడట్లేదు. ఈరోజు ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి నా సహోదరులందరికీ నేను తెలియజేస్తున్న మాట, ఆయన పోలి నడుచుకోవడం అంటే ఆయన యందు యథార్థత కలిగి జీవించాలి, అబద్ధములకు దూరముగా ఉండాలి. యథార్థంగా మనం దేవుని యొక్క సన్నిధిలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, యథార్థత కలిగి మనం జీవించాలి అని దేవుడు తెలియచేస్తున్నాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క జనన విధానం మనం చూసినప్పుడు, ఈ లోకంలో మనుషులందరితో ఆయన జీవించారు. కానీ ఈ లోకానికి ఒక ప్రత్యేకమైనటువంటి బ్రతుకును ఆయన జీవించినట్లుగా మన వాక్యం ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. ఆయన లోకంలో ఉన్నారు కానీ ఈనాడు లోకం ఆయనకి అంటలేదు అని దేవుని యొక్క వాక్యము అనేకమైన సార్లు మనము తెలుసుకుంటాం. ఈరోజు దేవుని వాక్యము ద్వారా మన జీవితాలు అంటే మనలో క్రీస్తు స్వరూపం మనం చూపించాలని ఈరోజు మీ అందరికీ నేను తెలియచేస్తున్నాను. ఆయన పోలి నడుచుకోవడం అంటే ఒక ఆదివారం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోయి చర్చిలోకి వెళ్ళి పాటలు పాడి, ఆ ఆదివారం రోజునే దేవుని గురించినటువంటి పాటలు, దేవుని గురించినటువంటి ఆరాధన, ఇవన్నీ మనం పాల్గొని ఆ రోజు మండించబడిపోవడం కాదు. కానీ ప్రతిరోజు క్రైస్తవుడు అనేవాడు దేవుని వాక్యం ద్వారా ప్రతిరోజు మండించబడాలి. ఆయన్ని మనం మన యొక్క బ్రతుకులో చూపించగలగాలి. యేసయ్య ఈ వాక్యం ద్వారా ఆయన కోరుకుంటున్నటువంటి ఆశ, సంతోషం ఏంటంటే ఆయన్ని పోలి మనం నడుచుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడు. మనం చర్చిలో ఉన్నంత సేపు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మండించబడిపోతాం. దేవుని యొక్క మరి సేవకులు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం విని మనం చాలా మరి దేవుని వాక్యం ద్వారా మండించబడతాం. బాగానే ఉంటుంది, మంచిదే. ఆ మందిరంలో ఉన్న 2 గంటలు 3 గంటలు మండించబడతాం.